అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఆదాము పాపము చేయుట వలన దేవుని జ్ఞానమును పోగొట్టుకొని ఈ లోక సంబంధమైన జ్ఞానమును పొందుకొని దేవునికి దూరమయ్యాడు. అందుచేత ప్రతి మనుష్యుడు ఈ లోకములో దేవుని జ్ఞానమును కోల్పోయి ఈ లోక జ్ఞానము చేత నడిపించబడుచున్నాడు. మనము పోగొట్టుకున్న ఆ దేవుని జ్ఞానమును తిరిగి పొందుకోవాలని అంటే ఆ దేవునినే అడగాలి. ఆయన తప్ప ఇంకెవరునూ దానిని మనకు ఇవ్వలేరు. ఆమేన్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమస్త జ్ఞానమునకు ఆది సంభూతుడు. ఆమేన్. ఆయన యందు విశ్వాసముంచి ఆయన నామమున ప్రార్థించుట ద్వారా దేవుని జ్ఞానమును పొందుకొని వివేకముగా ఈ లోకములో జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. అటువంటి కృప కొరకు మనమందరము దేవుని వేడుకుందాము. సమస్త జ్ఞానమునకు మూలమై ఉన్న ప్రభువా, మీకు వందనములు. మాకు కొదువుగా ఉన్న మీ జ్ఞానమును ప్రసాదించి మీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.